అందరికీ నమస్కారం అండి. శ్రీ మీడియా ప్రేక్షకులకి, వ్యూవర్స్కి, సబ్స్క్రైబర్స్కి ఈ 2025 నూతన సంవత్సర శుభాకాంక్షలు. నేను శ్రీనివాస్ సాయి, న్యూమరాలజీ, ఆస్ట్రాలజీ, వాస్తు కన్సల్టెంట్, ఆర్టిస్ట్ కాంప్లెక్స్, వైజాగ్. నేను గత 10 సంవత్సరాల నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నానండి. ఈ 2025 సంవత్సరంలో మనం ఆల్ఫాబెట్స్లో A to Z పేరుతో ఉన్నవాళ్ళు ఏ విధంగా ఉంటారని చర్చించుకోబోతున్నాము. అలాగా ఇప్పుడు ఆర్ అన్న అక్షరం, ఆర్ అనేది ఏబిసిడీల్లో 18వ అక్షరం కింద ఉంటుందండి. ఇది రాధాకృష్ణ పేరు. అంటే రాధా, రితేష్, రిత్విక్, ఇలాగ చాలా పేర్లు ఉన్నాయి. మనకి బాగా తెలిసినవి రామోజీరావు గారు, ఇలాగ చాలా ఉన్నారు. రెహమాన్, రోనాల్డ్ రీగన్, రోషన్, రోషిని, ఇలాగ చాలామంది ఉన్నారు. అయితే వీళ్ళకి చొచ్చుకుపోయే తత్వం అయితే ఎక్కువ ఉంటుందండి. అలాగే చాలా కరెక్ట్గా ఉంటారండి, బ్యాలెన్స్డ్గా ఉంటారు వీళ్ళు. వీళ్ళకి దయ, సహృదయం ఇలాంటివన్నీ ఉంటాయి. అయితే ఏదో లోపించినట్టయితే ఎప్పుడు కొంచెం బాధపడుతూ ఉంటారు. వీళ్ళకి సపోర్ట్ ఇవ్వాలి చుట్టూ ఉన్నవాళ్ళు, ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్. అప్పుడు చాలా ముందుకైతే ఈ 2025 సంవత్సరంలో వెళ్తారు. అలాగే వీళ్ళు ఏదైనా సంస్థని ప్రారంభిస్తే చాలా ముందుకు తీసుకెళ్తారు. మనం ఎగ్జాంపుల్ రామోజీరావు గారిని చూసాం. అలాగే లీడర్షిప్ క్వాలిటీస్ ఇలాంటివన్నీ ఉంటాయి. వీళ్ళకి ఈ సంవత్సరం 2025 సంవత్సరం వీళ్ళదని మరి చెప్పచ్చు. ఎందుకంటే ఈ సంవత్సరం చాలా చాలా ప్రత్యేకమైన సంవత్సరం కింద వీళ్ళకి ఉండబోతుంది. ఎవరికైనా సరే ఈ 2025లో వీళ్ళు అనుకున్నది సాధించలేకపోతున్నాము, వెనకబడిపోతున్నాము అన్న ఆలోచన ఉంటే ఒక మంచి న్యూమరాలజిస్ట్, ఆస్ట్రాలజీ వాళ్ళకి కలిస్తే మీకు మంచి కరెక్షను పేర్లో అండ్ ఫోన్ నెంబర్ మిగతా రెమెడీస్లోని ఇవ్వడం జరుగుతుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్.